హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిటీ ట్రాఫిక్ డీసీపీ. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకే తాము ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రయత్నాలకు సిటీ పబ్లిక్ కూడా మద్దతివ్వాలన్నారు ట్రాఫిక్ డీసీపీ. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిపై నజర్ పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, నో హెల్మెట్, వెహికల్ రేసింగ్, నంబర్ ప్లేట్స్ వయోలేషన్ లాంటి వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సిటీలో వాహనాలను నడుపుతున్న వారిని పట్టుకున్నారు. ఆ తర్వాత వారందరికీ బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. దాదాపు 300 మంది వాహనదారులు పాల్గొన్న ఈ కౌన్సిలింగ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్సీ చౌహాన్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. సిటీ జనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందన్నారు డీసీపీ. యువత మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది మాకు దృష్టికి వచ్చింది. సో చాలా కేసులు ఈ మధ్య కాలంలో పట్టడం జరిగింది. అదే విధంగా రాత్రిపూట రేసింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం మేము ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకు కూడా ముందు మేము కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు కట్టేవాళ్ళము ఎంబీ యాక్ట్ కింద. బట్ ఈ కాలంలో ఏంటంటే మేము అది వాళ్ళు తగ్గుముఖం పట్టని కారణంగా 279 CR IPC దాని ప్రకారంగా లా అండ్ ఆర్డర్ లో మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని కోర్టుకి హాజరుపరచడం జరుగుతూ ఉంది. దీని సెక్షన్ కింద 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో మా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ రోడ్స్ ప్రజలకి సేఫ్ గా ట్రావెల్ చేయడం కోసం మనం వాటిని నిర్దేశించిన రోడ్స్ గా మనం అందరం గుర్తించాలని చెప్పి మేము ప్రజలను కోరుకుంటున్నాము. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానాలు కట్టించుకోవడం కన్నా ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడంతో చాలా మందిలో మార్పు వస్తుందంటున్నారు వాహనదారులు. తామెలా నిబంధనలు ఉల్లంఘించారో కౌన్సిలింగ్ లో చెప్పారు పోలీసులకు పట్టుబడ్డ వాహనదారులు. నంబర్ ప్లేట్ ఇరిపోయిందా, చేపిలేదు. సో 2-3 days అయింది. సో అది ఇన్నర్ సార్ చెప్పారు కదా, సో దాని మూలంగా ప్రాబ్లం అవుతుంది. అది క్రిమినల్స్ ని పట్టుకోవాల్సిన టైంలో పట్టుకోలేరు. అది కరెక్ట్. అది రిలీజ్ అయ్యాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎలాగని చూపించేస్తున్నది. థ్యాంక్ యూ సో మచ్. సో పనిష్మెంట్ చేయడం దానికంటే ఇట్లా కౌన్సిలింగ్ పెట్టి చేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దెబ్బలు తింటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది చేస్తాడు వాడు. కాకపోతే ఇలా కౌన్సిలింగ్ చేయడం ద్వారా డెఫినెట్లీ చాలా మంది చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. నేనైతే పక్కా చేంజ్ అయినా. సో నెక్స్ట్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ ట్రావెలింగ్, సో నేను హెల్మెట్ తీసుకెళ్తా కానీ హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి పెట్టుకోవడం మర్చిపోతాను. సో నేను అందువల్లనే నన్ను పట్టుకున్నాను మెయిన్ గా. ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు దొరకలేదు కూడా చెప్పడానికి. ఇప్పుడు నేను అది చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, వాళ్ళు ఫేస్ చేస్తున్నా. మా మమ్మీ మా ఫ్యామిలీలో చాలా, మా డాడీ చనిపోయినాడు, సేమ్ యాజ్ వెల్ యాజ్ నాకు యాక్సిడెంట్ అయింది. సో ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి, ప్లీజ్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఎడాపెడా జరిమానాలు వేయడం కన్నా కౌన్సిలింగ్ తో వారిలో మార్పు తీసుకురావడంపై ఎక్కువ దృష్టి పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ప్రయత్నాలతోనైనా ప్రమాదరహిత రోడ్లుగా మన సిటీ రహదారులు మారుతాయని భావిస్తున్నారు.